స్నో చూసిన వెంటనే డాన్స్లు వేసేస్తూ ఉంటారు. అదే కనుక వింటర్ స్టార్మ్‌లో లేక్ టాహూలో చిక్కుకుపోతే కూడా వీడియోలు తీసి పెట్టేవాళ్ళు ఉంటారా? వీడియోలు తీసేసి మీకోసం చూపించాలి అని చెప్పి అసలు అటు భయం పడకుండా అడ్వెంచరస్ రీల్ అనమాట ఇది మీకోసం. అడ్వెంచరస్ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు. ఫ్యామిలీ వింటర్ స్టార్మ్‌లో చిక్కుకుపోయినా కూడా ఎలా చిక్కుకుపోయామో దానికి టిప్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. సో వాచ్ ద వీడియో. ఇలా ఫస్ట్ సరదాగా స్టార్ట్ అయింది మా ట్రిప్. సడన్ గా చూసారు కదా, ఫుల్ స్నో స్టార్ట్ అయిపోయింది. సీరియస్ గా లేదు అని అనుకునే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇంతలాగా స్నో అనేది వచ్చేస్తూ ఉంది. 6 inches 12 inches అలా ఓవర్ గా అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ అయితే రోడ్ కూడా కనిపించలేదు. చూస్తున్నారు కదా, అట్లా ఫుల్ వైట్ అండ్ బ్లాక్, అసలు ఒక సీనరీ లాగా ఉంది. సో ఇవన్నీ మీకు చూపించడానికి కూడా నేను వీడియో చేశాను. సో విండోస్ అన్ని బ్లాక్ అయిపోయాయి. డ్రైవ్ చేయడం కూడా చాలా హారిబుల్ గా అయింది. ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు కూడా మనకి వైపర్స్ కష్టమయ్యాయి. సో చూసారు కదా, కాప్స్ కూడా అంతా ఇక్కడ అంటే అక్కడ ఉన్నారు, అన్ని కూడా చెక్ చేస్తున్నారు. Maintain that speed. Your tires aren't the greatest, so your uphill speed maintain, otherwise you will spin. సో విన్నర్ కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే మీరు కూడా స్పిన్ అయిపోతారని చెప్పారు. చూస్తున్నారు కదా, ఈ విండో పైన ఇట్లా అంతా బ్లాక్ లాగా అయిపోయింది. మాకేం కూడా కనిపించట్లేదు. వాటర్ అంతా కూడా నేను డోర్ ఓపెన్ చేసి పోసాను, అయినా కూడా క్లియర్ అవ్వలేదు. నా దగ్గర హాట్ కాఫీ ఉంది, అక్కడ చూడండి మీరు బ్రౌన్ కలర్లో. ఆ హాట్ కాఫీ అనేది విండో డౌన్ చేసి నేను పోసాను అనమాట. ఆ పోస్తే కొంచెం కరుగుతుందేమో అనుకొని పోసాను, కొంచెం క్లియర్నెస్ కోసం. చూసారో మరకలు కూడా అయ్యాయి. సో అయినా కూడా చాలా హారబుల్గా ఉంది, కనిపించలేదు. సో మేము ఇంకా స్కిడ్ అయిపోతూ ఉంది. వైపర్స్కి ఐస్ వచ్చేసి స్టక్ అయిందనమాట. వైపర్ కూడా పనిచేయలేదు. వైపర్ వంగిపోయినప్పుడు స్కార్ఫ్ ఉంటుంది కదా, ఆ స్కార్ఫ్కి ముడేసి మేము డోర్ ఓపెన్ చేసి అది ఇలా కొట్టామన్నమాట స్కార్ఫ్తో. చాలా ట్రై చేసాము, అయినా స్లో అండ్ స్టడీలో అప్పుడు ఫైనల్గా అది వర్కౌట్ అయ్యింది. కూడా పనిచేయలేదు. అందుకని స్లో అండ్ స్టడీలో డోర్ ఓపెన్ చేయడం, వాటర్ వేయడం, కాఫీ వేయడం అన్నీ చేసి ఫైనల్గా అలా అయింది. సో ఆ స్టార్మ్లో నుంచి మేమైతే ఇలా బయటపడ్డాము. ఓకే, థ్యాంక్ యూ.